జై అచల సద్గురు మహారాజుకు జై. ఇప్పుడు అన్నయ్య గారు కొన్ని ధర్మాలు ఏంటంటే శిష్యులు గురువులు ఇలాగా ఉండి గురువుని పూర్తిగా నమ్ముకొని గురువు వాక్యం మీద మొదగాలి దృఢ విశ్వాసం ఉండాలి శిష్యుడికి. ఆ విశ్వాసం లేకపోతే మనం మరి గురువుగారు ఎంత చెప్పినా ఆ విశ్వాసం లేని శిష్యుడు కడతేరలేడు. అందుకని మొదగాలి గురువు వాక్యం మీద, మరి గురువు చెప్పిన ధర్మాల మీద, గురువు ప్రత్యక్ష దైవమని, గురు ప్రత్యక్ష దైవమని నమ్మిన వారికి ఈ జన్మరహితం అయింది. అందుకనే గురువు మరి ప్రతి మనిషికి అవసరమే. కానీ మానవుడు మాయలో ఉండి తన నిజ స్వరూపాన్ని కోల్పోయి దేశమేనని భ్రాంతిలో ఉండి దేవుడు ఎక్కడో ఉండడాన్ని యాత్రలు గుళ్ళు గోపురాలు తిరిగి కామ్య కోరికలు కోరుకుంటాడు. అసలు గుడి ఎవరు కట్టారంటే సుతారే కట్టాడు. ఆ విగ్రహాన్ని ఎవరు చేశారంటే ఒక శిల్పి మానవుడే తయారు చేసిండు. మరి దానికి ప్రతిష్ఠ చేసింది ఎవరు? ప్రాణప్రతిష్ఠ మానవుడే అయ్యగారు చేసిండు. మనం పోయి కూడా దానికి దండం పెట్టి కోరికలు కోరుతాం. కారణం ఏంటంటే విషయం తెలియక, గురువు లేక, జ్ఞానం తెలియక అజ్ఞాన దిశలో ఉండి ఇలాగా పోతున్నాం. కాబట్టి ఈ జ్ఞానం తెలుసుకునే మరి మానవునికి పూర్వజన్మ చేసిన పుణ్యం కూడా ఉండాలి. పుణ్యం లేకపోతే ఈ మార్గానికి రావడం చాలా కష్టం. అందరూ చేసేది అదే, కానీ ఇదే మనిషికి దండం పెట్టవేంటి? మనిషి మనలాంటి మనిషి అయినా ఆయన దండం పెడితే ఏం చెబుతారు? గుళ్ళు పోయి దేవుడు కొబ్బరికాయ కూడా కోరుకుంటే కోరికలు తీరుతాయి, కానీ మనిషి ఏం చేస్తారనే భావన ప్రతి మనిషికి మానవునికి మనసులో సంకల్పాలు వస్తాయి. అందుకని అన్నారు, పూర్ణబోధ కొరకు కొరసుండు భోజన్మ పుణ్యవచము సేత పుట్టవలయు అట్లు కాకుండా అది కష్ట సహజంబు అఖిల జీవ సంగ ఆత్మలింగ అన్నారు. ఇది తెలుసుకుంటానికి కూడా పూర్వజన్మలు అయిన సుకృత ఫలం ఉంటేనే ఈ జన్మలో ప్రయత్నం చేసి గురువుని చేరి మరి ధర్మాలు, ఈ దేహం అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు అనేది విచారణ చేసినప్పుడు తానే దైవమై ఉన్నాడు. దేవుడు తనలో నుండగా భావ్యంపలేక పెక్కు బాధలు పడుసున్ కోయలలో బొమ్మలగని దేవుళ్ళని పూజంప సలపా తెలివేగాదండి ఘటకాంతోనే దేవుడనుకోండి కోవేల ప్రకోలోని బోవిడిసిన ప్యూడే జీవుడే దేముడో స్థిరముగా నమ్ముడే తెలివేగాదండి ఘటకాంతోనే దేవుడనుకోండి. ఈ ఘటమనే శరీరంలో మరి ఆత్మ ఉంటేనే ఇది వింటుంది, చూస్తుంది, పలుకుతుంది, నడుస్తుంది, కార్యము చేస్తుంది. అసలు పరమాత్మ పక్క పోయిననుకో దేహం పీరికైపోతుంది. అందుకనే మరి గురువు చేరినప్పుడు దేవుడి గురించి విచారిస్తే దేహం అనే దేవాలయంలోనే ఉన్నాడని గురువు ద్వారాగా తెలుసుకుని, ఆ దేవుడు ఎట్టరుడు? రాగపోకలు గల దేవుడు ఒకడు, రాగపోకలు లేని గురువు ఒక ఆయన, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మనం కనుక కొట్టుపోతే నెంబర్ 1 నెంబర్ 2 అని ఎట్టంటామో ఇది కూడా అంతే. ఒకటి నకిలీ వచ్చిపోయేది, ఒకటి ఒరిజినల్. ఈ రెండింటి విచారణ చేసి గురువుని సేవ చేసినప్పుడు ఆ గురువు మరి మన మీద వారు కరుణ కటాక్షం కలిగినప్పుడు అది చెవులతో వినేది కాదు, కళ్ళతో చూసేది కాదు, నోటితో పలికేది కాదు. మరి సూక్ష్మజ్ఞాని అయ్యుండి గురువు మాట మీద విశ్వాసం దృఢనమ్మకం ఉండి ఆ మార్గాన్ని నడిచిన వారు మరి జన్మ తరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. మన గురువులు మనకి చెప్పారు. మనం కూడా దృఢంగా నమ్మి ఈ సేవలో ఉంటున్నాం. నన్ను ఆశ్రయించినావని గురుగారి దగ్గర పోయి దండం పెడితే గురుగారు అనుకుంటాడు, నాయన ఎంతమంది దేవుళ్ళు వదిలిపెట్టి నా కాడికి వచ్చింది. గురుగారి దగ్గర పోయి నమస్కారం చేసాడు శిష్యుడు. చేస్తే గురుగారికి అనుమానం వచ్చింది,
ఈడెవరో ఈ అబ్బాయి మరి అన్నీ వదిలిపెట్టి ఊళ్ళో ఉన్న దేవతలు శ్రోమపై కూడా దేవతలు ఉన్నారు, గుడికి దేవుడు ఉన్నాడు, అన్నిటి వదిలిపెట్టి నాకాడికి వచ్చిండా అని గురుగారికి అనుమానం వచ్చింది. అడుగుతుండప్పుడు నన్నాశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు వతుకుట కొరకై ఎన్నో యుక్తుల చెప్పితే విన్నావా దేన్ని నేవో ఇడువాకెప్పటికే నాయాజ్ఞాను గడువాకెప్పటికే నన్ను నేను కన్నా వేలేటిదో నన్ను నేవో విడువలేవో నేను విడువలేను విడువాకెప్పటికే నాయాజ్ఞాను గడువాకెప్పటికీ. నన్ను దేనికోసం ఆశ్రయించినావు నాయన? ఏదైనా ప్రతిఫలం ఉంటేనే కదా ఆశించేది. మానవ ఉపాధిలో ప్రతి మానవుడికి ఒక ప్రతిఫలం ఉంటేనే పనిచేస్తాడు. వ్యాపారం చేస్తానంటే లాభం వస్తుందని, వ్యవసాయం చేస్తానంటే తిండికి గింజలు పడుతున్నాయి. ఎట్ట ప్రతి ఒక్కదానికి ఫలితం ఉంది. మరి నువ్వు నాకు నమస్కారం చేసి నువ్వు ఏం ఫలితం ఆశిస్తున్నావు అని గురుగారు శిష్యుని. మరి ఈ సురమ్మపై కూడా దేవతలు ఉన్నారు, గుడికి ఒక దేవుడు ఉండు ప్రపంచంలో, అన్ని గుళ్ళు అన్ని దేవతలు వదిలిపెట్టి నువ్వు నా కాడికి వచ్చావు ఏంటి నాయన అని అడిగితే ఆ శిష్యుడు కూడా అన్ని పాటలు పడి ఉన్నాడు. స్వామి నేను అన్ని గుళ్ళు తిరిగాను, ఏ స్వామి కాడికి పోయినా కూడా మరి నేను పెట్టింది తింటలేదు, నేను అడిగితే నాకు సమాధానం లేదు నాయన. మరి ఆడాడు పెద్దలు అనుకుంటుంటే వినొచ్చాను. ముద్దులనైనను దొల్తురు పెద్దులని బద్ధత్వం అడవి పాలు చేతురు మీ వద్దకు వచ్చినను గని పరిశుద్ధపబోధోక్తమైన సుతోలో గోపి అందుకు దగిన యుక్తోలో చేపి పెద్దాలచే మీ ప్రాసిద్ధిని వస్తే దిద్దోడినే ఓటే బుద్ధి వీనుడా నన్ను సుతోలో గోపి అందుకు తగిన యుక్తులు చెప్పి ఆడాడ పెద్దలు అనుకుంటుంటే వినిచ్చాను ఆయన. చదువు లేకపోయినా ముద్దులాలు వచ్చినా కూడా మీరు ధర్మాన్ని చెప్పి మరి మమ్మల్ని జన్మరహితం చేస్తారు, జనం మడమని ఒక బంధము జీవులకు తగులుకొని ఉన్నది, ఈ బంధం విముక్తి చేస్తారని అనుకుంటుంటే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశ్రయించాను నాయన అన్నాడు. మరి నా ఆజ్ఞకు నువ్వు బద్దులై ఉండాలి కదా. ఇందాక అడగదు అన్నయ్య గారు, మొదల చెల్లమ్మ నెరిగించద విదితముగా లేని వేరుగా వివరింతుపోయాను తుదకెరుకని విడిపించద మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చెంచల బుద్ధి మానింటివేని పదుగూరు నిన్ను చూసి బలి చబాసి త్రోవ కెదురు లేదంటే ఇదిగో నే చేసిన మరి వింటివేని చెంచల బుద్ధి మానింటివేని. మరి శిష్యుడు కూడా చెంచలత్వము మాని గురువుగారిని మరి ప్రత్యక్ష దైవంగా నమ్మి సాంఖ్యము తారకము అమనస్కము ధర్మాలు తెలుసుకొని పరిపూర్ణ భావాన్ని ఎరిగి గురువు ధర్మాన్ని వారి ఆజ్ఞకు బద్ధుడై ఉండాలి. కానీ వారి ఆజ్ఞకు బద్ధుడు కాకపోతే ఇష్టం వచ్చిన తిరిగి ఏముంది, మళ్ళా ఎప్పుడు అట జనమనాల్లో పోతున్నాయన నువ్వు ఆజ్ఞకు బద్ధుడైంటే నీ చెప్పినట్టు వినాలి నాయన అన్నాడు. ఆ చెప్పినట్టు వినపోతే చివరికి ఏమైంది, సీతాదేవి గీత గీస్తే లక్ష్మణుడు మహాలక్ష్మణుడిగా గీచిందని గీత దాటిపోయింది. తర్వాత ఏమైంది, 14 సంవత్సరాలు అరణ్యవాసంలో రామ అని దుఃఖాన్ని అనిపించింది. అట్నే మనం కూడా గురు ఆజ్ఞ దాటిపోతే అనేక జన్మలు కోడి కుక్క పిల్లి సీమ నల్లి పశువులు పక్షులు క్రిములు కీటములు లతములు 84 లక్షల జన్మ మళ్ళీ పుట్టి గిట్టి మళ్ళీ ఎప్పటికో మానవ ఉపాధి. కాబట్టి అంత భయము భక్తి కలిగి వినవీతోటి గురువుని చేరి సేవించి మనందరం కూడా కడతేరాలని కోరుకుంటూ సద్గురు మహారాజుకు జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.